ఓకే. ప్రేయర్ లైఫ్, ప్రార్థనా జీవితము చాలా ఇంపార్టెంట్. ఇది మనకు తెలిసిందే. ప్రార్థన జీవితం ఎంత ఇంపార్టెంటో చాలా మంది తెలిసి కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు. నెవర్ నెగ్లెక్ట్ ప్రేయర్ లైఫ్. ప్రేయర్ల వల్ల స్థితి మారిపోతది. పరిస్థితులు మారిపోతాయి. ప్రేయర్ వల్ల మన గతి మారిపోతది. ప్రేయర్ ఏదైనా చేయగలుగుతది. ఎంతైనా చేయగలుగుతది. ప్రేయర్ వల్ల కొండలను కదిలించే శక్తి ఉంటుంది. ప్రేయర్ వల్ల వర్షాలను కురిపించే శక్తిని, అదే వర్షాన్ని ఆర్పే శక్తిని ప్రేయర్‌కి ఉంటుంది. సో, మన ప్రార్థన పరలోకానికి వినబడి, పరలోకం నుంచి మనకు సమాధానం పొందుకునే శక్తి ప్రార్థనకుంటుంది. సో, నువ్వు దేవుడిని అడగాలంటే ప్రేయర్ ద్వారానే అడగాలి. సో, ఆయనతో కమ్యూనికేట్ కావాలంటే ప్రేయర్ ద్వారానే కమ్యూనికేట్ కావాలి. ఆయన దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలంటే ఇంకా ప్రేయర్ చేసుకున్నప్పుడే పొందుకోగలుగుతావు. సో, మనందరికీ తెలుసు. మనందరికి కూడా ఈ ప్రార్థన జీవితం తెలుసు. కానీ ఇంకా మెరుగుగా చేసుకోవాలి. అందరికి తెలుసు ప్రార్థన అంటే ఎలా చేయాలి? ప్రార్థన అంటే ఏంటిది? ప్రార్థనకు సంబంధించిన వచనాలు ఏంటిది? ఇవన్నీ కూడా తెలుసు మనందరికీ కూడా. బట్ మనం ఎప్పటికప్పుడు ఇంకా షైన్ కావాలి. బ్రైట్ గా కావాలి. ఆ ఏరియాలో ప్రేయర్ లైఫ్ లో ఇంకా స్ట్రెంగ్తన్ గా కావాలి. మన వాక్య విషయంలో ఇంకా స్ట్రెంగ్తన్ అయ్యాము. అంతకుముందు విశ్వాస విషయంలో ఇంకా స్ట్రెంగ్తన్ అయ్యాము. ఇంకా ప్రార్థన విషయంలో ఇంకా మెరుగు కావాలి. ఇప్పుడు బంగారం తయారు చేసిన వ్యక్తి, ఆభరణం తయారు చేసిన వ్యక్తి మెల్లిమెల్లిగా మెరుగు వచ్చేలాగా చేస్తాడు. ఆ ఆభరణానికి ఏదో కోటింగ్ వేసి, గోల్డ్ కోటింగ్ వేసి, లేకపోతే కొంచెం పాలిష్ లాగా చేసి మెరుగు వచ్చేలాగా చేస్తాడు. అలాగే మన ప్రేయర్ లైఫ్ ను కూడా పాలిష్ చేసుకొని ఇంకా మెరుగు వచ్చేలాగా చేయాలి. సో, ప్రార్థనకు అసాధ్యమైన క్రియలు ఉండవమ్మా. ప్రార్థన ద్వారా గవర్నమెంట్లు మారొచ్చు, గవర్నమెంటే మారొచ్చు. ప్రార్థన ద్వారా వర్షాలు ఆగిపోవచ్చు. ప్రార్థన ద్వారా రోగులు స్వస్థత పడవచ్చు, అపవిత్రాత్మలు వెళ్ళగొట్టచ్చు. మనం ప్రార్థన చేయకపోతే దేవుడు కూడా పని చేయలేడండి. ఇప్పుడు ఒక రోగంతో ఉన్న వ్యక్తి వారం రోజుల నుంచి బాధపడుతున్నాడు, తగ్గట్లేదు. సో, ఎవరు ప్రేయర్ చేయట్లేదు, ఆయన కూడా ప్రేయర్ చేసుకోవట్లేదు. సో, ఒకరు వచ్చి ప్రార్థించగానే స్వస్థత పొందుకుంటాడు. ఎందుకంటే ఆ ప్రార్థన చేసే వరకు కూడా దేవుడు యాక్సెస్ ఉండదు వర్క్ చేయడానికి. మనం ఎలాగా ప్రార్థన చేస్తామో దేవుడు కూడా వర్క్ అలాగే చేస్తుంటా అంటాడు. సో, మనం దేవుడు వర్క్ చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. సో, దేవుడు పని చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తున్న కొద్దీ దేవుడు పని చేస్తుంటా అంటాడు. మనం నోరు మూసుకొని ప్రార్థన చేయట్లేదు అనుకోండి, దేవుడు కూడా పని చేయడం ఆపేస్తాడు. సో, దేవుడికి వర్క్ అప్పచెప్పడం అన్నట్టే ప్రార్థన అంటే. అండ్ ప్రార్థన అంటే దేవుణ్ణి కన్విన్స్ చేయడం అన్నట్టు. నిన్న చెప్పాను, కన్విన్స్ చేయాలి. ఒక మార్కెటింగ్ పర్సన్, ఒక సేల్స్ పర్సన్ ఎలాగా కన్విన్స్ చేస్తాడు? యూ నీడ్ టు కన్విన్స్ గాడ్, ఐ వాంట్ దిస్, డెఫినెట్లీ నువ్వు ఇది ఇస్తే నేను ఇలా మారుతాను, ఇలా తగ్గించుకుంటాను, సో ఇలా చేయగలుగుతాను. సో అలా కన్విన్స్ చేయాలి దేవుణ్ణి. సో ఐ యూస్ టు కన్విన్స్ గాడ్ లైక్ దట్ ఓన్లీ. లార్డ్ గివ్ మీ దిస్, గివ్ మీ దట్, ఐ విల్ యూస్ ఫర్ యువర్ గ్లోరీ ఓన్లీ అని ఇలా ప్రార్థించుకోవడం జరిగేది. సో ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ కన్విన్స్ ద గాడ్. ఎందుకంటే నీ ప్రార్థనకు జవాబు వచ్చిందంటే ఆయన కన్విన్స్ అయినట్టే. ఓకే, ఇచ్చేద్దాము, లేదు ఇక ఆయన పొందుకునే సమయం వచ్చింది, ఈ సమయం వరకు వెయిట్ చేశాను, ఇచ్చేద్దాము అన్నట్టుగా దేవుడు మనకు ఆ ప్రార్థనకు జవాబు, సమాధానాన్ని ఇస్తాడు. అమ్మ, మీరు ఏ విషయంలో బాధపడకండమ్మా, ఏ విషయంలో భయపడకండమ్మా. మీరందరూ కూడా దిగులు పడుతున్నారు, బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ఈ ప్రార్థన అనే ఈ యొక్క అస్త్రాన్ని, ఈ ప్రార్థన అనే ఒక కత్తిని పట్టుకొని పోరాడండి. తప్పకుండా విజయం మనకే ఇస్తాడండి. తప్పకుండా విజయం వస్తుంది. సో ఎవరు కూడా బాధపడద్దు, ఎవరు కూడా భయపడద్దు. నీ చేతిలో ఒక అస్త్రము, ఇది తిరుగులేని అస్త్రము నీ చేతికి పెట్టాడు దేవుడు. ఒక అస్త్రాన్ని పెట్టాడు, ఒక కవచాన్ని పెట్టాడు, ఒక ఒక కత్తిని, నీకు పెద్ద ఆత్మ ఖడ్గాన్ని పెట్టాడు. సో ప్రార్థన. సో దీనివల్ల మనం ప్రపంచాన్ని మార్చొచ్చు, భూమినే తలకిందులు చేయొచ్చు. సో వర్షాలు ఆపచ్చు, లేకపోతే కొండలను కదిలించే శక్తి ప్రార్థనకు ఉంటుందండి. సో కాబట్టి మీరు ఏ విషయంలో భయపడకండి. దేవుడు మీ అందరికీ ఈ శక్తిని ఇచ్చేశాడు, ప్రార్థించే శక్తిని ఇచ్చాడు, ప్రార్థించే ఆ మనస్సునిచ్చాడు, ప్రార్థించే ఆ తలంపునిచ్చాడు, ప్రార్థించే శక్తి, ఆ జ్ఞానాన్ని ఇచ్చేశాడు మీ అందరికీ కూడా. సో దీన్ని ఉపయోగించి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీరు ఒకటే మనసులో ఉండాలి, నా దగ్గర ప్రార్థించే శక్తి ఉంది, ప్రార్థించే ఖడ్గము నా దగ్గర ఉంది, ఏది నన్ను ఏమీ చేయదు. ప్రార్థించే బలము నాలో ఉంది, ఏది నాకు ఏం చేయదు. నా ప్రార్థన వల్ల నా సమస్తము మారిపోతుంది, నా ప్రార్థన వల్ల సమస్తము నేను చక్కబెట్టుకోగలుగుతాను అన్న గుండె ధైర్యంతో ప్రార్థన చేయమ్మా.
గుండె ధైర్యంతో ప్రార్థన చేయండి, ధైర్యంతో ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, నమ్మకంతో ప్రార్థన చేయండి, ప్రార్థన జవాబు వచ్చేదాకా ప్రార్థన చేయండి, రిపీటెడ్ గా ప్రార్థన చేయండి, దేవుణ్ణి కన్విన్స్ చేసుకుంటూ చేయండి. అయ్యా నాకు ఇది కావాలి, ఇది ఇస్తే నేను ఇది చేయగలుగుతాను, సో ఇది ఇస్తే నేను ఇది చేస్తాను. సో ఒక మొక్కుబడి లాగా చేసుకోండి. నాకు ప్రార్థన జవాబు రాకపోతే మొక్కుబడి చేసుకుంటాను, అయ్యా నాకు ఇది నేను ఇది చేస్తాను అని. సో అలా మొక్కుబడి కూడా చెల్లించడం జరుగుతుంది. సో అలా మనము ప్రార్థన జీవితాన్ని మెరుగు చేసుకోండి. సో ఒకటమ్మా, మీ దగ్గర చాలా స్ట్రాంగెస్ట్ వీపన్ ఉంది, మనందరి దగ్గర స్ట్రాంగెస్ట్ వీపన్ ఉంది, చాలా స్ట్రాంగెస్ట్ కాస్ట్లీయెస్ట్ వీపన్. అండ్ దీనికి సాటి అనేది భూలోకంలో లేదు, మన ప్రార్థనకు సాటి అనేది భూలోకంలో లేదు. ఈ ప్రార్థనకు ముందు ఏ శక్తి నిలబడదు, ఏ గవర్నమెంట్ నిలబడదు, ఏ అపవాది, లూసిఫర్ కూడా నిలబడలేదు. గుర్తు పెట్టుకోండమ్మా, మన ప్రార్థన ముందు లూసిఫర్ కూడా నిలబడలేదు, వాడు అనుచరులు కూడా నిలబడలేదు. సో అంత మోస్ట్ పవర్ఫుల్ వీపన్ మన దగ్గర ఉంది. సో ఇట్స్ AK-47. ఇప్పుడు మనకు యుద్ధం జరిగేటప్పుడు కొన్ని రాకెట్స్, కొన్ని కొన్ని అణువాయుధాలు ఉంటాయి, అది లాంచ్ చేశారంటే సర్వనాశనం అయిపోతుంది. సో మన దగ్గర కూడా ఇది ఉంది, ప్రార్థన అనే ఆయుధం ఉంది, ఇది నువ్వు లాంచ్ చెయ్యి, అపవాది క్రియలన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. సో ఒక 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 రాకెట్ ఉంటుంది, పైనుంచి వెళ్తే అది కథం కాదు, ఆ ఏరియా మొత్తం నాశనం అయిపోతుంది ఆ యుద్ధం అప్పుడు. అలా ఉంటుంది అన్నట్టు, అణు బాంబులు అంటారు కదా, సో పాయిజనింగ్, అలాంటి శక్తి మన ప్రార్థనకు, అపవాది యొక్క శక్తులన్నిటిని పటాపంచలు చేసే శక్తి మన ప్రార్థనకు ఉందమ్మా. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, అపవాది నిన్ను 10 సంవత్సరాల నుంచి వేధిస్తున్నాడు ఒక విషయంలో, నువ్వు 1 గంట 2 గంటలు ప్రార్థించు మనస్సు పెట్టి, ఆ 10 సంవత్సరాల శోధనలన్నీ కూడా వెనుకకు వెళ్ళిపోతుంటా ఉంటాయి. రోజుకు 1 గంట సేపు ప్రార్థన చేయి, వెళ్ళిపోతుంటా ఉంటాయి. ఒకవేళ నీకు బాధలు, ఈ చిరుకులు, ఇబ్బందులు లేకపోతే అపవాది నీ మీద 10,000 తలంపులు కలిగి ఉన్నాడు, 10,000 తలంపులు కలిగి అయినా పర్లేదు, 1,00,000 తలంపులు కలిగి ఉన్నాడు నిన్ను నాశనం చేయాలని, బట్ ఈ యొక్క ప్రార్థన చెయ్యి, అవన్నీ కూడా పటాపంచలైపోతాయి, కట్ 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 అని తెగిపోతుంటా ఉంటాయి. అంత పవర్ పెట్టేశాడు దేవుడు ప్రార్థనకు. సో ధైర్యంగా వాడండి ఆ ప్రార్థన జీవితం. సో నాకు కావాల్సిందే, సో నీ సెల్ఫ్ నుంచి ఎంత ప్రెషర్ వస్తుందో, నీ లోపల నుంచి ఎంత ఎంత ఆ ఇంటెన్షన్ ఉంటుందో ప్రార్థనకు జవాబు రావాలని, అంత తొందరగా నువ్వు జవాబు పొందుకుంటావు. సో టేక్ దట్ పెయిన్, ఏదో నోటితో చేస్తున్నా కాదు, లోపల నుంచి ఉభయం నుంచి రావాలి, అంటే జీవం మన కడుపులో నుంచి, ఆ మన హృదయంలో నుంచి, మన తలంపులో నుంచి ఇట్లా ప్రార్థన ఒక ఫోర్స్ లాగా రావాలి, ఒక ఫోర్స్ లాగా రావాలి. ఏదో నోటితోటి పలికినట్టు కాదు, నీ నలిగిన విరిగిన హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన ఇంకా తొందరగా జవాబిస్తుందండి. చూద్దాము. సో ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే. సో ఏలియా కూడా మనలాంటి శరీరమే, ఇట్లా గిచ్చితే నొప్పి వస్తుంది, మనలాగానే శరీరం వేసుకున్నాడు. కానీ ఆయన వర్షం పడకుండాన్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. చూసారా అండి, ఆసక్తితో ప్రార్థన చేశాడట. సో ఆసక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ పని చేసినా అంతే అండి, నువ్వు ప్రార్థన చేసిన ఆసక్తితో చేయండి, ఆ బైబిల్ చదువుకున్న ఆసక్తితో చేయండి, ఇంటి పని చేసిన, వంట పని చేసిన, ఆఫీస్ పని చేసిన, పిల్లల్ని పెంచిన అండ్ పిల్లలకి చదువు నేర్పించిన అండ్ ఉద్యోగం చేసిన, సేవ చేసిన, వాక్యం బోధించిన, ఆసక్తి, కాన్సన్ట్రేషన్ తో ప్రార్థించాలి అండ్ ఇంట్రెస్ట్ తో ప్రార్థించాలి, ఫోకస్ తో ప్రార్థించాలి, తప్పకుండా నెరవేరుతుందండి. సో మన ఇంట్రెస్ట్ ని బట్టి, మన కాన్సన్ట్రేషన్ బట్టి, మన డిజైర్ ని బట్టి, మన ఆకలిని బట్టి, మన దాహాన్ని బట్టి దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడండి. సో కాబట్టి ఆసక్తితో ఏలియా ఏం చేశాడు, మనుషుల ప్రార్థించినప్పుడు వర్షం పడకుండా ఆపివేసేసాడు. సో మనకు వర్షాలు ఆపాల్సిన శక్తి అవసరం లేదు, మనకు అంత అవసరం లేదు. మన కుటుంబ సమస్యలను ఆపగలిగితే చాలు, మనకు వర్షాలు వస్తుంది రాకపోతుంది పర్లేదు, మనకు అంత అవసరం లేదు. ఇప్పుడు ఆ నీడ్ లేదు మనకు. మన నీడ్ ఏంటిది, మన కుటుంబ సమస్యలు రాకుండా ఆపగలిగే శక్తి మనకుంది. ఆనాడు వర్షాలు రాకుండా ఆపే శక్తి ఏలియాకుంది, కానీ మనకు మన కుటుంబ సమస్యలను, ఆర్థిక సమస్యలను, మానసిక సమస్యలను, శారీరక సమస్యలను ఆపే శక్తి మన ప్రార్థనకు ఉంది. అది మాత్రం నమ్మి ప్రార్థించండి. సో ఆయన మనిషి, మనం మనిషి. ఆయనకు అప్పుడు వర్షం పడద్దని ఒక ఆలోచన వచ్చింది, ప్రార్థన చేశాడు. మనకేం కావాలి, వర్షాలు పడడం కాదు, మన కుటుంబం చక్కబడాలి, మన ఆరోగ్యంగా ఉండాలి, మనకు ఉద్యోగం రావాలి, ప్రమోషన్స్ రావాలి, మనం ఇంకా దేవుళ్ళు ఎదగాలి. సో వీటి గురించి ప్రార్థన చేసుకుందాము. సో ఆయన మనుషుడే, మనం మనుషుడే. ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేసినప్పుడు, నేను ప్రార్థించినప్పుడు, మీరు ప్రార్థించినప్పుడు కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి నీ జీవితంలోనే అద్భుతం చేయమని అడగండి.
సో అయ్యా, నా జీవితంలో అద్భుతం చేయి ప్రభువా, నా కుటుంబ సమస్యలను ఆపివేయి, నా మానసిక సమస్యలను, అనారోగ్య, ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలను ఆపివేయి ప్రభు అని ప్రార్థించండి, ఆసక్తితో ప్రార్థించండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరెంత ప్రార్థన ఎదిగితే అది మీకు, మీ కుటుంబానికి శ్రేయస్కరమే, నాకు కాదు, దేవుడికి కాదు. మీరెంత ప్రార్థన చేసుకుంటే అది మీకే లాభదాయకము, మీకు, మీ పిల్లలకు, మీ పిల్లల పిల్లలకు, తరతరాలకు అదొక వడ్డీలాగా, ఒక బ్యాంకు లా డిపాజిట్ చేసుకునే డబ్బు లాగానే అది మనకు యూజ్ అవుతుంటా ఉంటది. కాబట్టి నెవర్ నెగ్లెక్ట్ ప్రేయర్ లైఫ్. ప్రేయర్లెస్ లైఫ్ ని అనుభవించకండి, ప్రేయర్లెస్ లైఫ్ ని అనుమతించద్దు, యాక్సెప్ట్ చేయకండి. సో బలము ఉన్నా లేకపోయినా లేచి ప్రార్థించండి, ఆటోమేటిక్ గా బలం వస్తుంది. శక్తి ఉన్నా లేకపోయినా ప్రార్థించండి, ఆటోమేటిక్ గా శక్తి వస్తుంది. ఆరోగ్యం బాగున్నా లేకపోయినా ప్రార్థించండి, ఆరోగ్యం వస్తుంటది. శ్రమలు వచ్చినా రాకపోయినా ప్రార్థించండి, శ్రమలు రాకుండా ఆగిపోతాయి, ఉన్న శ్రమలు వెళ్ళిపోతాయి. సో చాలా మంది ప్రార్థనను ఆపేస్తారు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు. మనసు రాదు, ప్రార్థించే మనసు రానివాడు అపవాది నీ శ్రమలను పెట్టి. సో ఎందుకంటే నువ్వు ప్రార్థించడం ఆపేసావంటే గుర్తు పెట్టుకోండి, నీకు విరోధంగా అపవాది పనిచేస్తున్నాడని సూచన క్రియలాగా తీసుకోండి. నువ్వు ప్రార్థించలేకపోతున్నావు, ప్రార్థించే మనసు లేదు, లేకపోతే ప్రార్థించగలగలేకపోతున్నావు, ప్రార్థించగానే నిద్ర వస్తుంది, ప్రార్థించాలన్న 5 నిమిషాలకే ఒక గంట సేపు ప్రార్థించినట్టుగా చెప్తున్నావా, అయితే నీకు విరోధంగా అపవాది ఆల్రెడీ స్టార్ట్ చేశాడని మాత్రం నమ్మండి. నువ్వు గంటలు గంటలు ప్రార్థించగలుగుతున్నావు, 2 గంటలు 3 గంటలు ప్రార్థించగలుగుతున్నావు, అయితే నీకు ఏ అపవాది కూడా నీకు సరౌండింగ్ లో కూడా లేడని అనుకోండి, సూచన క్రియలాగా. ఎందుకంటే అపవాది నిన్ను ప్రార్థన ఆపేశాడంటే వాడికి డోర్లు ఓపెన్ అవుతాయి. సో నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాడికి అన్ని డోర్లు అన్ని క్లోజ్ అవుతుంటా ఉంటాయి. సో నెవర్ ఎండ్ ప్రేయర్ అనేది నెవర్ ఎండ్. మన క్రైస్తవ జీవితంలో ఉచ్ఛ్వాస నిశ్వాస, మన తుది శ్వాస వరకు శ్వాస ఎలాగైతే తీసుకుంటామో, ఈ వాక్యం చదువుకోవడం, ప్రార్థించుకోవడం మన క్రైస్తవ జీవితంలో ఇట్స్ అ బేసిక్. ఇది ఒక పాలు తాగి మనం ప్రతిరోజు అన్నం తిన్న తర్వాత వాటర్ ఎలాగైతే తాగుతామో, ఈ వాక్యం చదివిన తర్వాత మనము ప్రార్థన చేసుకోవాలి. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, తన ఫలము ఇచ్చెను. చూసారా, ప్రార్థనకి ఏ శక్తి ఉందండి? పంచభూతాలను కదిలించే శక్తిని, వర్షాన్ని ఆపే శక్తిని, వర్షాన్ని కురిపించే శక్తిని ప్రార్థనకుంది. సో పంచభూతాలను కూడా కదిలించే శక్తి ప్రార్థనకుంది. సో అలా నమ్మి ప్రార్థించండి. మనకు పంచభూతాలు ఆపాల్సిన అవసరము లేనే లేదు. మన కుటుంబ సమస్యలను ఆపుకుంటే చాలు, మన సమస్యలను, మన శ్రమలను, పోరాటాలను ఆపుకుంటే చాలు. ఆ విషయంలో మెరుగవుదాం. సో బెటర్ ఉండాలి. మనం ఎప్పుడైనా అన్ని విషయాలలో బెటర్ పొజిషన్ లో ఉండాలి. ఆ లేమిదనం ఉండద్దు, ఆ దరిద్రం ఉండద్దు, ఆ పేరు ఘనత ఉండాలి. ఎక్కడ వెళ్ళినా కూడా మనం ఒక స్టార్ లాగా ఉండాలి, ఒక షైనింగ్ లాగా ఉండాలి. ఆకాశం చూస్తే చూడండి, సూర్యుడు ఎలా కనపడతాడో మనము 100 మందిలో అలా ఉండాలండి, అలా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడి బిడ్డ మన అందరము కూడా. ఆకాశం ఇప్పుడు మనం ఒక గంట అయితే సూర్యుడు వస్తాడు. సో మన ఆకాశం చూస్తే సూర్యుడు ఎలా కనపడతాడు? ఆకాశం మొత్తంలో ఒక సూర్యుడు ఒక్కడే ఇట్లా జ్యోతి లాగా వెలుగుతాడు. 100 మందిలో ఉన్న, 1000 మందిలో ఉన్న మనం ఒక స్టార్ లాగా వెలగాలండి. ఆ ఇంటెన్షన్ తో ప్రేయర్ చేయండి. ఐ వాంట్ టు బికమ్ ఏ స్టార్, ఐ వాంట్ టు బికమ్ ఏ సన్, ఐ వాంట్ టు బికమ్ ఏ మూన్. సో అలా ప్రార్థించండి. సో ఇంకా బాధలు పడుకుంటూ, కష్టాలు పడుకుంటూ, సో ప్రార్థించండి. ఆ కష్టమును మార్చే శక్తి దేవుడికి ఉంది. ప్రార్థించండి. ఆ ప్రార్థన ద్వారానే మనం మార్చుకోగలుగుతామమ్మా. ఇంకా వేరే విపన్ అంటూ ఏది లేదు, వేరే సమస్యలు అంటూ ఏది లేదు. సో ఫేవర్ ని దయచేస్తుంది, గాడ్ యొక్క ఫేవర్ ని దయచేస్తుంది, గాడ్ యొక్క హెల్ప్ ని దయచేస్తుంది ప్రేయర్ వల్ల. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ ప్రేయర్. 5 నిమిషాలు ప్రార్థించిన దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి ప్రేయర్. అండర్ ఎస్టిమేట్ చేయకండి మీ ప్రేయర్ ని. సో మీరు నమ్మి విశ్వాసంతో ప్రార్థించండి. నేను ప్రార్థిస్తే కూడా అద్భుతాలు జరుగుతాయని నమ్మి ప్రార్థించండి, తప్పకుండా జరుగుతాయండి. సో బైబిల్లో దేవుడు ఒక దైవజనులు ప్రార్థిస్తున్న అద్భుతాలు కాదు, ఎవ్వరు ప్రార్థించిన అన్యుడు కూడా యేసునామంలో ప్రార్థించినా కూడా స్వస్థత వస్తుందండి. సో అలాంటిది మనము ఇన్ని సంవత్సరాల నుంచి ఇంకా దేవుళ్ళు ఎదుగుతున్నాము, వాక్యంలో ఎదుగుతున్నాము, ప్రార్థనలు ఎదుగుతున్నాము, ఇంకా దేవుణ్ణి తెలుసుకుంటున్నాము, మందిరానికి వెళ్తున్నాము, దశమ భాగాలు ఇస్తున్నాము. ఇంకెంత శక్తి మన లోపల ఉండాలి. సో యూ హ్యావ్ గ్రేట్ పవర్ ఇన్ యువర్ బాడీ, యూజ్ ఇట్, వాడండి. గొప్ప పవర్ ని మన మీ లోపల పెట్టేశాడు. పిల్లలు మాట వినట్లేదా? తల మీద చేసి ప్రేర్ చేయండి, మారాల్సిందే వాళ్ళు. నువ్వు చెప్పొద్దు, వాళ్ళకి ఏది చెప్పొద్దు, ప్రార్థన చేయంతే. నువ్వు మారమని చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రార్థనలోనే దేవుడు చెప్పు మార్చమని, దేవుడు మార్చేస్తాడు. తినట్లేదా? ప్రార్థించు అంతే.
సో మాట వినట్లేదా, ప్రార్థించు. సరిగా చదవట్లేదా, ప్రార్థించు. మొబైల్ అడిక్షన్ లో ఉన్నాడా, ప్రార్థించు. లేకపోతే వ్యసనాలకు బానిసయ్యాడా, ప్రార్థించు. నువ్వు అందరూ ఏం చేస్తారు, ప్రార్థించడం ఆపేసి నువ్వు మారురా, నువ్వు మారురా, మారురా. వాడు మారడు. ప్రార్థన చేస్తేనే మారుతారు ఎవరైనా కూడా. చాలా మంది నువ్వు తిను 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 తిను, నో. నువ్వు ప్రార్థన చేయి, వాడే తింటాడు. నువ్వు ప్రార్థన చేయి, వాడికి మార్కులు వస్తాయి, ఫుల్ బై ఫుల్ మార్కులు వస్తాయి. నువ్వు ప్రార్థన చేయి, మనసు మారిపోతుంది. నువ్వు ప్రార్థన చేయి, గొప్పవాడు అవుతాడు. సో నువ్వు గొప్పవాడిగా 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 అని ఇట్లా ప్రెషర్ చేయకు. ప్రార్థన చేయి, గొప్పవాడివి కానీ. ప్రార్థన చేయి, ఆశీర్వదించబడమని. సో నువ్వు ప్రార్థన చేయనంత వరకు ఏది కదలదు. చిన్న ఇంచు ఆవగింజ కూడా కదలదండి. నువ్వు ప్రార్థన చేస్తే కొండ కూడా కదులుతుందని యేసయ్య చెప్పాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆ వేళ్లతో సహా ఆ చెట్టు వెళ్ళి సముద్రంలో కూడా పడుతుంది అన్నాడు. సో ఒక్క విశ్వాసంతో ప్రార్థిస్తే. అందుకే నువ్వు ఏది అడగద్దు. ఇప్పుడు నేను కూడా ఎవరినన్నా రండి అని అడగలేదు. అయ్యా నువ్వే తీసుకురా అన్న. ప్రార్థన అంతే. సో ప్రార్థన మీదనే డిపెండ్ కాండి. ఏదైనా ప్రార్థన రూపకంగానే వెళ్ళండి అమ్మా. మనుషుల సహాయం కాదు. అయ్యా నాకు ఈ సహాయం కావాలి, నాకు నువ్వే సహాయాన్ని పంపించు, నువ్వే నాకు డబ్బులను పంపించు, నువ్వే నాకు ఈ ద్వారాలను ఓపెన్ చేయి. సో అలా డిపెండ్ కాండి. నీ ప్రేయర్ మీద మీరు డిపెండ్ కాండి. మీ కాళ్ళ మీద మీరు ఆధారపడండి. మీ విశ్వాసం మీద మీరు ఆధారపడండి. ప్రేయర్ మీదనే మీరు డిపెండ్ కాండి. అంతేకాని మీ నోటి మాటల మీద డిపెండ్ కావద్దు. ఐక్యూ మీద, ఇంటెలెక్చువల్ మీద డిపెండ్ కావద్దు. I will do like that only. If nobody, if somebody is not listening to me, Lord, they are not listening to me. Please take care of that. So గంతే అయిపోతుంది ఇక. దాని తర్వాత స్ట్రెస్ నేను తీసుకోను. సో ఇప్పుడు నా పిల్లలకు మారలేదనుకో, వచ్చి రూమ్ లో కూర్చొని ప్రేయర్ చేస్తా. సో మొత్తం చేంజ్ అయిపోతుంది ప్రేయర్ రూమ్ లో కొంచెం బయటకు వెళ్ళే లోపు. సో ఎందుకు, ఐ బిలీవ్ దట్ ప్రేయర్ హ్యాస్ గ్రేట్ పవర్. ప్రేయర్ లో చాలా గ్రేట్ పవర్ ఉందని నమ్ముతాను. ఎంత పెద్ద మూర్ఖునైనా మార్చేస్తుంది ప్రేయర్. అందుకే నీ భర్త మారాలన్నా నువ్వు రంది పడకు, వేదన పడకు, మదన పడకు, తపన పడకు. నీ భర్త మారాలని నువ్వు ఏంటిది చింతించకు, ప్రార్థించు అంటాడు దేవుడు. సో నువ్వు చింతిస్తూనే ఉంటావు కానీ ప్రార్థించలేవు. ప్రార్థిస్తూనే ఉండు, నీ చింత మొత్తము ఆగిపోతుంది. సో అంత పవర్ దేవుడు ప్రేయర్ పెట్టేశాడు. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు, ప్రార్థన ఇచ్చాడు. ఈ పోరాటం నీదేగా. నీకు నేర్పించాను కదా పోరాటం నీదే అని. సో దేవుడు నన్ను కూడా ఇది నేర్పించి ఒక నడి సముద్రంలో వదిలేశాడు కొన్ని సందర్భంలో. ఈదు చెప్పాడు దేవుడు, నీకు ప్రార్థన చెప్పాను, వాక్యాన్ని చెప్పాను, ఈ రెండు చేతులు లాగిచ్చాను, ఈదు అన్నాడు దేవుడు. సో ఈదడం మెల్లమెల్ల ఒడ్డుకి. సో మునిగిపోతుంటే మళ్ళీ లేపుతాడు ఆయన్నే. సో నువ్వు ఈదకుండా మనం ఏం చేస్తాము, ఈదకపోతే ఇప్పుడు మనం సముద్రంలో ఈ స్విమ్మింగ్ చేస్తున్నామండి మనందరం కూడా. ఇప్పుడు మనం ఈదకపోతే ఏం చేస్తాం, లోపలికి వెళ్తా అంటాం. ఈదాల్సిందే. ఈ ప్రార్థనను, ఈ యొక్క వాక్యాన్ని పట్టుకొని మనము ఇది మన గమ్యానికి చేరాల్సిందే ఎప్పుడైనా కూడా. సో దేవుడు నీకు ఇచ్చేశాడు. సో మనం వాడకపోతే దేవుడు తప్పు కాదు, మన తప్పు అది. సో ఎడతెగక ప్రార్థన చేయండి. తెస్సలోనిలకు రాసిన 1:17 చాలా మంది ఈరోజు మార్నింగ్ లేస్తారు, 6ంటికి ప్రేయర్ చేసుకుంటారు. వెరీ గుడ్, మంచి అలవాటు. 6:30 మళ్ళా రేపు 6 వరకు మళ్ళా ప్రేయర్ చేయాలి. అది కాదండి, అది కాదు. మార్నింగ్ ప్రేయర్ చేసుకో. మధ్యాహ్నం ఒక అర్ధగంట టైం దొరికింది, అర్ధగంట ప్రేయర్ చేసుకో. స్పెసిఫిక్ టైమే అవసరం లేదు ప్రేయర్ కి. ఈ టైమే చేయాలి, ఇంత టైమే చేయాలి. సో ఆల్ నైట్ ప్రేయర్ చాలా పవర్ఫుల్. ఎప్పుడైనా కూడా మిడ్ నైట్ ప్రేయర్ చాలా పవర్ఫుల్. నైట్ 11 o'clock నుంచి మార్నింగ్ 5 వరకు ఇట్స్ ఎ పవర్ఫుల్ ప్రేయర్ ఉంటుందమ్మా. ఎందుకంటే ఆ టైంలో స్పిరిచువల్ వరల్డ్ ఓపెన్ అవుతుంది, ఆత్మలోకం అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడేమో ఫిజికల్ వరల్డ్ ఉంటుంది, తర్వాత స్పిరిచువల్ వరల్డ్. ఆ టైంలో దేవదూతలు లేకపోతే డెమాన్స్ ఆ లోకంకి కనెక్ట్ అవుతుంది. సో అప్పుడు నీకు చేసే ప్రార్థనకి ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో తొందరగా జవాబు వస్తుంది. సో అట్లా మిడ్ నైట్ ప్రేయర్ చేసుకోవచ్చు, మార్నింగ్ ప్రేయర్ చేసుకోవచ్చు, మధ్యాహ్నం చేసుకోవచ్చు, ఈవినింగ్ చేసుకోవచ్చు. నా ప్రేయర్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే, ఇక ప్రేయర్ తోటే ఉంటది డే అంతా. నా ప్రేయర్ లోనే, ఆఫీస్ కు కార్ లో వెళ్తున్నా ప్రేయర్ చేసుకుంటూ వెళ్తా, బైక్ మీద వెళ్ళినా ప్రేయర్ చేసుకుంటూ వెళ్తా. సో లేకపోతే తినేటప్పుడు ప్రేయరే, తాగేటప్పుడు ప్రేయరే, ఆయన ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు ప్రేయర్. సో ఎడతెగక ప్రార్థన చేయడి చేసుకుంటూనే ఉండు. ప్రార్థన చేసుకుంటూనే ప్రేయర్ చేసుకో, ప్రార్థన చేసుకుంటూనే ఇంటి పని చేసుకో, వంట పని చేసుకో, బైక్ మీద వెళ్తుండు, ట్రావెలింగ్ చేస్తుండు, నడుచుకుంటూ ప్రేయర్ చేసుకో, నువ్వు మెట్రో ట్రైన్ లో వెళ్ళినా ప్రేయర్ చేసుకో, ప్రేయర్ చేసుకుంటే వెళ్ళు. సో దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. నాకు చాలా దగ్గర నుంచి కాల్స్ వస్తాయి, ప్రేయర్ రిక్వెస్ట్ కాల్స్. నేను కార్ లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయలేదు. నేను డ్రైవింగ్ లో ఉన్నాను, అమ్మ ప్రేయర్ చేయను ఎప్పుడు అన్నాను. ఆ డ్రైవింగ్ లో ఉండి ప్రేయర్ చేశాను, చాలా సాక్ష్యాలు వచ్చాయి.
చాలా సాక్ష్యాలు వచ్చాయి. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కూడా ప్రేయర్ చేశాను, చాలా సాక్ష్యాలు వచ్చాయి. సో ఎలా నువ్వు ట్రావెలింగ్ లో నేను ప్రేయర్ చేశాను, సాక్ష్యాలు వచ్చాయి, ఇగ్నోర్ చేయలేదు. ఆఫీస్ వర్క్ లో ఉన్నప్పుడు కూడా ప్రేయర్ చేశాను, సాక్ష్యాలు వచ్చాయి. ఐ బిలీవ్ ఇట్ దట్ ఈ ప్రేయర్ కి సమాధానం వస్తుంది. అదంతే, నేను ఇగ్నోర్ చేయను ప్రేయర్ ని, ప్రేయర్ రిక్వెస్ట్ ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయను. వచ్చిందా, ఏ పరిస్థితిలో ఉన్నా నేను ప్రేయర్ చేస్తాను. నేను నడుచుకుంటూ వెళ్ళినా కూడా నడుచుకుంటూ వెళ్తూ ప్రేయర్ చేస్తాను. కార్ డ్రైవింగ్ లో ఉన్నా కూడా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ నేను ప్రేయర్ చేస్తాను. అయినా సమాధానం వచ్చింది. సో సమాధానం వస్తుందమ్మా, నువ్వు ఎట్లయినా ప్రార్థించు, ప్రార్థించడం మాత్రం ఆపకు. ప్రార్థన చేసుకుంటూ వెళ్ళు, చేసుకుంటూ వెళ్ళు, చేసుకుంటూ ఇంటి పని చేసుకో, చేసుకుంటూ వంట పని చేసుకో, బైక్ మీద వెళ్ళుకుంటూ ప్రార్థన చేసుకో, వస్తూ ప్రార్థన చేసుకో, ఆహారం తిన్నప్పుడు ప్రార్థన చేసుకో, తిన్న తర్వాత ప్రార్థన చేసుకో, నైట్ మిడ్ నైట్ మేల్కొస్తే ప్రార్థన చేసుకో. చెప్పలేం, నువ్వు మిడ్ నైట్ మేల్కొచ్చింది, ఒక 5 నిమిషాలు మోకరించు, మేబీ 5 నిమిషాల ప్రార్థనకు జవాబు రావచ్చు. సో నువ్వు 100 సార్లు ప్రార్థించావు, 101 నీ ప్రార్థనకు జవాబు రావచ్చు. లేకపోతే 50 సార్లు ప్రార్థించావు, 51 నీ ప్రార్థనకు జవాబు రావచ్చు. సో నెవర్ గివ్ అప్, హోప్ తో ప్రార్థించు. 50 సార్లు ప్రార్థించావు, ఓకే, మేబీ 51 రావచ్చేమో. మార్నింగ్ ప్రార్థించాను, రాలేదు సమాధానం, మధ్యాహ్నం రావచ్చేమో. మధ్యాహ్నం ప్రార్థించాను, రాలేదు సమాధానం, ఈవినింగ్ రావచ్చేమో. ఈవినింగ్ ప్రార్థించాను, రాలేదు, నైట్ పడుకునేటప్పుడు ప్రార్థించు, అక్కడ రావచ్చేమో సమాధానం. లేదు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రము, రాత్రి ప్రార్థించాను, సమాధానం రాలేదు, మధ్యరాత్రి మేల్కొచ్చింది, ఆ 2 నిమిషాలు ప్రార్థన చేసావు, అప్పుడు రావచ్చేమో సమాధానం. హోప్ హోప్ హోప్, హోప్ తో ప్రార్థన చేయి, తప్పకుండా నా జవాబు. నువ్వు ఎప్పుడు మోకరించినా ఇప్పుడే నాకు ప్రార్థనకు జవాబు వస్తుందని నమ్మి ప్రార్థించు, ఇప్పుడే. అందుకే దేవుణ్ణి రేపీ ప్రభు అని అడగకు, నెక్స్ట్ ప్రేయర్ లో ఇవ్వకన్నా అడగకు. దేవుడు, ఇప్పుడే నాకు జాబ్ కావాలి, ఈ ప్రార్థన ద్వారానే నాకు జాబ్ రావాలి, ఈ ప్రార్థన ద్వారానే నాకు స్వస్థత రావాలి, ఈ ప్రార్థన ద్వారానే నాకు విడుదలగా, ఇప్పుడే చేయి, ఇప్పుడే చేయి అని అడగండి దేవుణ్ణి. అయ్యా నాకు నెక్స్ట్ ఇయర్ ప్రమోషన్ ఇవ్వు, వద్దు నాకు ఈ ఇయరే, ఇప్పుడే ఈ క్షణమే నాకు ప్రమోషన్ ఇవ్వు. అయ్యా నాకు నెక్స్ట్ ఇయర్ గర్భఫలం ఇవ్వు. అయ్యా రేపు అన్నది ఎప్పుడైనా రేపు 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 కిందనే పోస్ట్ పోన్ అవుతుందండి. ప్రార్థనలో రేపు అనే వర్డ్ వాడద్దు, నెక్స్ట్ ఇయర్ అనే వర్డ్ వాడద్దు. ప్రార్థనలో ఎప్పుడైనా కూడా నాకు ఇప్పుడే వీసా ఇవ్వు, ఇప్పుడే, ఇప్పుడు ప్రార్థిస్తుండగానే నాకు వీసా ఇవ్వు, ఇప్పుడు ప్రార్థిస్తుండగానే నా యొక్క క్యాన్సర్ ని హీల్ చేయి, ఇప్పుడు నేను ప్రార్థిస్తుండగానే నన్ను స్వస్థతపరచు, ఇప్పుడు నేను ప్రార్థిస్తుండగానే నాకు ప్రమోషన్ ఇవ్వు, ఇప్పుడు నేను ప్రార్థిస్తుండగానే నా శాలరీని డబల్ చేయి, ఇప్పుడు నేను ప్రార్థిస్తుండగానే ఇప్పుడే ఈ ప్రార్థనకే నాకు జవాబు ఇవ్వు. ఇప్పుడు అన్నట్టే ప్రార్థించండి. ఇక నో సెకండ్, ఇక నాకు నెక్స్ట్ మినిట్ లేదు, ఇప్పుడే నాకు కావాలి అన్నట్టు ప్రార్థించండి. చాలా మంది, అయ్యా నెక్స్ట్ ఇయర్ నాకు మ్యారేజ్ చేయి ప్రభు, నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేయి ప్రభు, అట్లా ఇయర్ 10 years పోస్ట్ పోన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ గర్భఫలం ఈ ప్రభు, అలా ఇయర్ పోస్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ నాకు కన్ఫర్మ్ కావాలి ప్రభు, ఎలాగైనా నెక్స్ట్ మంత్. వై నెక్స్ట్ మంత్, వై నాట్ నౌ, ఇప్పుడు ఎందుకు వద్దు? సో నీకు నువ్వే పోస్ట్ పోన్ చేసుకుంటున్నావు. నువ్వు దేవుడిని ఏమడుతున్నావు, నెక్స్ట్ మంత్. సో దేవుడు ఏం చేస్తాడు, నెక్స్ట్ మంత్. మళ్ళీ నువ్వు రేపు ఏమంటున్నావు, నెక్స్ట్ మంత్, మళ్ళీ నెక్స్ట్ మంత్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ మంత్ కాస్త అలా డిలే అయిపోతుంటది. సో అలా అడగద్దు ఎప్పుడైనా కూడా. నువ్వు ఎప్పుడైతే మోకరించావో అప్పుడే నీ ప్రార్థనకు జవాబు రావాలి. మేబీ 50 సార్లు మోకరించావు, 50 సార్లు రాలేదు, 51 రావచ్చు నీ ప్రార్థనకు జవాబు. అందుకే డోంట్ ఆస్క్ ఫర్ టుమారో, డోంట్ ఆస్క్ ఫర్ నెక్స్ట్ మినిట్, డోంట్ ఆస్క్ ఫర్ నెక్స్ట్ వీక్, డోంట్ ఆస్క్ ఫర్ నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ ఇయర్, ఆస్క్ ఫర్ దిస్ సెకండ్ ఓన్లీ. ఈ సెకండే నాకు ప్రార్థించడానికి శక్తినిచ్చావు కాబట్టి నాకు ఈ సెకండే నాకు జవాబు రావాలి. నా ప్రేయర్ అలా ఉంటుందండి. ఆ దేవుడు ఎప్పుడైనా ఇవ్వండి, నాకు ఇప్పుడే నాకు శాలరీ డబల్ కావాలి, నాకు ఇప్పుడే నాకు జాబ్ రావాలి, నాకు ఇప్పుడే నాకు స్వస్థత పొందుకోవాలి, ఇప్పుడే నాకు జ్ఞానం రావాలి, ఇప్పుడే ఈ క్షణమే, రైట్ నౌ. అందుకే మీరు గమనించారేమో, రైట్ నౌ అని నేను పలుకుతాను నోట్ నుంచి, రైట్ నౌ, ఇప్పుడే ఈ సెకండే నాకు రావాలి. సో దెర్ ఇస్ నో అదర్ మినిట్ ఫర్ అస్. నెక్స్ట్ సెకండ్ మనకి ఏం జరుగుతుందో తెలియదు. డోంట్ పోస్ట్ పోన్ యువర్ బ్లెస్సింగ్స్. నువ్వే పోస్ట్ పోన్ చేస్తున్నావు. నెక్స్ట్ ఇయర్ ఈ ప్రభు అంటే నువ్వే నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ చేస్తున్నావు. నెక్స్ట్ మంత్ నువ్వే నెక్స్ట్ మంత్ కి పోస్ట్ పోన్ చేసుకుంటున్నావు. డోంట్ డూ దట్. సో ప్రార్థన ఎప్పుడైనా కూడా నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, ఇప్పుడు ప్రార్థించే ప్రార్థనకు ఇప్పుడే సమాధానం రావాలి. ఆ ఇంటెన్షన్ తో, ఆ మైండ్ సెట్ తోటి ప్రార్థించండి అమ్మా, చాలా అద్భుతాలు జరుగుతాయి. ఒకవేళ మీకు నెక్స్ట్ ఇయర్ కనుక ఇల్లు కట్టుకోవాలనుకో, ఇప్పుడే ఈ రోజే ఇవ్వమని అడగండి. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కనుక వీసా ఎక్స్టెన్షన్ ఉంది అనుకోండి, ఈ రోజే నాకు వీసా ఎక్స్టెన్షన్ దయచేయి ప్రభు, ఈ రోజే.
ఈ క్షణమే నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో అదే క్షణం నీకు జవాబు రావాల్సిందే. ఆ మైండ్ సెట్ తో ప్రార్థించు. నువ్వు మోకరించగానే అయ్యా నా భర్తను రేపు మార్చు, ఎల్లుండి మార్చు, నా పిల్లల్ని మార్చు, నా భార్యను మార్చు, రేపు కాదు ఇప్పుడే నేను మోకరిస్తుండగానే అక్కడ వెళ్ళి నా భర్త మారు మనస్సు పొందుకోవాలి. ఇక్కడ నేను మోకరించి ప్రార్థిస్తుండగానే నా పిల్లలు మొబైల్ అడిక్షన్ నుంచి విడుదల పొందుకోవాలి, నా పిల్లల చెడు వ్యసనాల నుంచి విడుదల పొందుకోవాలి. ఇప్పుడే, రైట్ నౌ నాకు ఇప్పుడే కావాలి ప్రభు. సో అలా ప్రెషర్ చేయండి మీ ప్రేయర్ లో, అలా కన్విన్స్ చేయండి దేవుణ్ణి. సో ఆ మైండ్ సెట్ తో ప్రార్థించండి. టుడే రైట్ నౌ ఇట్స్ ఓన్లీ. నెక్స్ట్ సెకండ్ ఎవరు ఉంటామో ఎవరు పోతామో తెలియదు. డోంట్ పోస్ట్పోన్ ఇట్. నీకు నువ్వే పోస్ట్పోన్ చేసుకో. నోటితోటి చూడండి, ఏది ఉచ్చరిస్తే అదే జరుగుతుంది. ప్రార్థనలో గుర్తు పెట్టుకోండి, నోటితోటి ఏదైతే మనం పలుకుతామో అదే జరుగుతుంటా ఉంటది ప్రార్థనలో. సో మీరు 1 year అన్నారు కదా, దేవుడు అంటారు నువ్వే 1 year అన్నావు కదా, అయితే నేను మళ్ళా 1 year అంటాను. నువ్వే 1 year అన్నావు కదా, మళ్ళీ రేపు 1 year కాస్త 10 సంవత్సరాలు అవుతుంది. సో ఇది ఇంకొక డీపెస్ట్ మర్మము. సో అందుకే మీరు గమనించి ఉండొచ్చు, నేను ప్రార్థించిన ఇప్పుడే స్వస్థత పరచు ప్రభు, రైట్ నౌ ఐ షుడ్ గెట్ ఆన్సర్ రైట్ నౌ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. సో అట్లా ప్రార్థించినప్పుడు చాలా మంది ఇన్స్టెంట్ గా హీల్ అయ్యారు, ఇన్స్టెంట్ గా డెలివరెన్స్ పొందుకున్నారు, ఇన్స్టెంట్ గా ఆన్సర్స్ వచ్చాయి, సమాధానం. సో అందుకే వెన్ ఎవర్ ఎంటర్ ఇన్ టు యువర్ ప్రేయర్ రూమ్, రిమెంబర్ దట్ యు ఆర్ ఎంటర్ ఇన్ టు ది వార్ జోన్. నువ్వు ఎప్పుడైతే తలుపు పెట్టేసుకొని మోకరించావో నువ్వు ఒక వార్ జోన్ లో ఉన్నట్టు, వార్ జోన్ లో ఒక భీకరమైన యుద్ధంలో ఉన్నట్టు. నీ శ్రమల మీద, నీ పోరాటాల మీద, నీ యొక్క ఇరుకుల మీద, ఇబ్బందుల మీద నువ్వు ఒక సోల్జర్వి, ఒక ఆర్మీ ఆఫీసర్ అన్నట్టుగా వెళ్ళి ప్రార్థించు, బలంగా ప్రార్థించు, సో కాన్ఫిడెంట్ గా ప్రార్థించు. సో నీ దగ్గర ఒక AK-47 లాంటి గన్ ఇచ్చేసాడు దేవుడు, అంతకంటే పవర్ఫుల్ గన్ ఇచ్చేసాడు దేవుడు. అదే ప్రార్థన, ఎడతెగక ప్రార్థన చేయండి. సో దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ ద ప్రేయర్, నో లిమిటేషన్ ఫర్ ద ప్రేయర్. సో ప్రేయర్ లైఫ్ డైలీ గమనిస్తే నేనైతే మినిమం 10 hours ప్రేయరే ఉంటదండి. అంటే నడుచుకుంటూ వెళ్ళినా, కార్లో వెళ్ళినా. సో లిమిట్ ఉండద్దు ప్రేయర్ కి. నువ్వు ఎంత ప్రేయర్ చేసుకుంటే నీ లోపల ఆత్మ అంతగా ఫ్లో అవుతుంటా. ఇట్ విల్ బి ఫ్లో ఇన్ యువర్ బాడీ. ప్రేయర్. సో ఎడతెగక ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు ఎడతెగక దేవుని నమ్ముతున్నావని, ఎడతెగక దేవుడితో కమ్యూనికేట్ అవుతున్నట్టు, ఎడతెగక దేవుడితో కనెక్షన్ లో ఉంటున్నట్టు. సో నువ్వు ఏ స్థలంలో ఉన్నాయినా ప్రార్థించండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, యోనాను గుర్తు చేసుకోండి. యోనా ఎక్కడ ఉన్నాడు తెలుసా అండి? మీకు అందరికి తెలుసు, మనందరికి తెలుసు. ఆ సముద్రమే కొన్ని వేల కిలోమీటర్ల లోతు ఉంటది, కొన్ని 20,000 30,000 కిలోమీటర్ల లోతు ఉంటది సముద్రమే. అలాంటి సముద్రం లోపల ఒక పెద్ద చేప ఉంటే ఆ చేప గర్భంలో ఉండి ప్రార్థిస్తే దేవుడు అక్కడ వింటాడు సమాధానం. సో యోనా కంటే మనం ఇంకా బెటర్ పొజిషన్ ఉన్నాం. సముద్రం లేదు, సముద్రంలో ఉన్న చేప గర్భంలో లేము, భూలోకంలో ఉన్నాము, భూలోకంలో పైన ఉన్నాము. నువ్వు ఫ్లైట్ లో వెళ్ళి ప్రార్థించినా దేవుడు వింటాడు, గుర్తు పెట్టుకోండి. మీరు క్రూజర్ లో వెళ్ళి ప్రార్థించినా దేవుడు వింటాడు, ట్రైన్ లో వెళ్ళి ప్రార్థించిన దేవుడు వింటాడు, నీ రూమ్ లో గదిలో వెళ్ళి ప్రార్థించిన దేవుడు వింటాడు. వాటికి కూడా సమాధానాలు వస్తాయి. చాలా మంది, ఎంతో మంది జాలర్లు ఆ సముద్రంలో తప్పిపోయి ప్రార్థించినప్పుడు కూడా వాళ్ళ జాలర్ల మాట విని చాలా మందిని కాపాడాడు దేవుడు. సో అలా ఉంటుందండి. సో చాలా మంది రిస్ట్రిక్టెడ్ పెడతారు, రూమ్ లోకి వెళ్ళి ప్రార్థించాలి. ఓకే ప్రార్థించు, అది నేను కాదనను, దట్ ఈస్ ఫస్ట్ ప్రియారిటీ. లేవగానే రూమ్ లోకి వెళ్ళి తలపెట్టుకొని ప్రార్థించుకోవాలి. మళ్ళీ రేపటిదాకా ప్రార్థించద్దా? అట్లా అవసరం లేదు. అన్ని చేసుకుంటూ ప్రార్థించు. నీ ప్రార్థననే జీవితమే ప్రార్థన. కంటిన్యూ యువర్ డే యాక్టివిటీస్ విత్ ప్రేయర్ ఓన్లీ. కంటిన్యూ యువర్ డే యాక్టివిటీస్ విత్ యువర్ ప్రేయర్ ఓన్లీ. విత్ యువర్ వర్క్స్ విత్ యువర్ ప్రేయర్ ఓన్లీ. ప్రేయర్ తోటే వర్క్ చేసుకో. వర్క్ చేసుకుంటూ ప్రేయర్ చేయి, ప్రేయర్ చేసుకుంటూ వర్క్ చేయి, వర్క్ చేసి మొదలు పెట్టు ప్రేయర్ చేసి వర్క్ మొదలు పెట్టు. సో ఇట్స్ మిక్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో గొప్ప మర్మమ్మ. ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి, ఒక 1 year ప్రాక్టీస్ చేయండి, 1-2 years ఇలాగే ప్రాక్టీస్ చేయండి. సో యూ విల్ సీ ద రిజల్ట్. ఎలా ఉంటుందంటే పటాపంచలైపోతుంది. నీ చుట్టూ ఉన్న డార్క్నెస్ అంతా పోతుంది, నీ చుట్టూ ఉన్న బ్లాక్ అంతా వెళ్ళిపోయి లైట్ లోకి వచ్చేస్తావు, షైన్ లోకి వస్తుంది. సో అందుకే ఎడతెగక ప్రార్థించండి. ఇది కూడా ఒక వరం అండి. అడగాలి దేవుని వరాన్ని అడగాలి. అయ్యా ఎడతెగక ప్రార్థన చేయమన్నావు, ఆ వరాన్ని దయచేయి. నేను ఈ వాక్యం విని నేను ప్రార్థించాను, అప్పటి నుంచి దేవుడు ఈ మర్మాలు బయలుపరిచాడు. నడుచుకుంటూ వెళ్ళినా ప్రార్థించు, ఇది చేసిన అది చేసిన ఏం చేసినా ప్రార్థించుకుంటూ చేయి. సో అని చాలా వరకు కూడా దేవుడు గొప్ప సాక్ష్యాలను ఇచ్చాడండి. గొప్ప సాక్ష్యాలు. నేను మిడ్ నైట్ లో ఉన్నప్పుడు కూడా ఒకసారి కాల్ వచ్చిండే, అదే నిద్ర మత్తులో ప్రేయర్ చేశా. నేనేం ప్రేయర్ చేశానో కూడా నాకు గుర్తులేదు.
కానీ సమాధానం వచ్చేసింది ఆ ప్రార్థనకు. నెవర్ నెగ్లెక్ట్ యువర్ ప్రేయర్. అందుకే ఎవరు ప్రేయర్ చేసినా కూడా నేను ఒక్క నిమిషం ఆగమ్మా నేను మళ్ళీ చేస్తాను చెప్పాను, ఆ క్షణమే ప్రేయర్ చేసేస్తాను. నేను ఏ పరిస్థితిలో ఉన్నా, ఈవెన్ నేను షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినా కూడా ప్రేయర్ చేసిన రోజులు ఉన్నాయి. పిల్లలతో బయటకు వెళ్ళినా కూడా సడన్గా కాల్ వస్తే, లేదమ్మా నేను బయట ఉన్నా నేను చేయలేను, అక్కడ కూడా చేశాను నేను. ఎందుకంటే ఆ టైం కన్నా దేవుడు ఏ టైంకి సమాధానం ఇస్తాడో తెలియదు, ఏ ప్రార్థనకు ఏ జవాబు వస్తుందో తెలియదు. అందుకే మేబీ నేను పోస్ట్ పోన్ చేస్తే వాళ్ళకు బ్లెస్సింగ్ పోస్ట్ పోన్ అవుతుందేమో. ఆ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉండి కూడా ప్రేర్ చేసిన రోజులు ఉన్నాయి చిన్నగా, అయినా సమాధానం వచ్చింది, సాక్ష్యం వచ్చింది. విశ్వాసంతో ప్రార్థించాను. నువ్వు ప్లేస్ ఇంపార్టెంట్ కాదు, విశ్వాసంతో ప్రార్థించు. ఎక్కడ ప్రార్థించినా, నువ్వు సముద్ర గర్భంలో వెళ్ళి ప్రార్థించిన విశ్వాసంతో ప్రార్థిస్తే జవాబు వస్తుంది. నువ్వు ఆకాశంలో ఫ్లైట్ లో ఎగురుకుంటూ ప్రార్థించినా నీకు అవుతుంది, లేకపోతే పారాషూట్ వేసుకొని ప్రార్థించినా నీకు జవాబు వస్తుంది. సో ప్రార్థనకు నీ రూములనే కూర్చోవాలి, నీ సంఘంలో కూర్చోవాలి, అక్కడ కూర్చుంటేనే జవాబు వస్తుంది. ఆ మైండ్ సెట్ తీసేయండి, రిమూవ్ దట్ మైండ్ సెట్. అడుగులో కూర్చున్నా, ఎడారిలో కూర్చున్నా, సెలేరులో కూర్చున్నా, కొండల మీద కూర్చున్నా, ఇంట్లో కూర్చున్నా, నువ్వు బంగ్లా మీద కూర్చున్నా, లేకపోతే భూగర్భంలో ఒక బావి దవ్వుకొని ఆ బావిలో వెళ్ళి కూర్చొని ప్రార్థించడానికి జవాబు వస్తుంది. అంత శక్తి ఉంటుందమ్మా. ప్రార్థన వినపడుతుంది పరలోకానికి. దెర్ ఇస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్. అయ్యో నేను రోడ్డు మీద ఉన్నాను, ఈ ప్రార్థన దేవుడు వినపడుతుందో వినపడదు? నో 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 నో, వినపడుతుంది. నాకు చాలా టెస్టిమోనీస్ వచ్చాయండి, రోడ్డు మీద నిలబడి ప్రార్థించాను, చాలా సాక్ష్యాలు వచ్చాయి. సో నో రిస్ట్రిక్టెడ్ ఫర్ ప్లేస్, నో రిస్ట్రిక్టెడ్ ఫర్ టైం. సో టైం అంటూ పెట్టుకోకండి ప్రేయర్ కి. అన్ని వేళలా ప్రేయర్ చేసుకుంటూ ఉండండి. ఒక ప్లేస్ అంటూ కాదు, నువ్వు ఏ ప్లేస్ లోనైనా వెళ్ళి ప్రార్థించుకుంటూ నువ్వు పని చేసుకో, ప్రార్థించుకుంటూ ఇంటర్వ్యూ అటెండ్ కా, ప్రార్థించుకుంటూ ఎగ్జామ్ రాయి, ప్రార్థించుకుంటూ నీ ఉద్యోగం చేసుకో. సో దేవుడు అద్భుతాలు చేస్తాడు. సో ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండి, చూసారా, స్టేబుల్ గా ఉండాలి. కొలస్సీలకు రాసిన 4:2 ఈ రోజు ప్రార్థిస్తా, మళ్ళీ 2 రోజుల తర్వాత ప్రార్థిస్తా, మళ్ళా 3 రోజుల తర్వాత ప్రార్థిస్తా. లేదా కొంతమంది ఉంటారు, క్రిస్మస్ రోజు ప్రార్థిస్తే మళ్ళీ ఎగ్జాక్ట్ December 25th అదే క్రిస్మస్ రోజు ప్రార్థిస్తారు. సో వాళ్ళు టైం పెట్టుకుంటారు. ఈ 1 year వరకు నో ప్రేయర్, ఓన్లీ క్రిస్మస్, దేవుడు పుట్టినరోజు నేను ఆ రోజే ప్రేయర్ చేస్తా. లేకపోతే ఒక ఈస్టర్ రోజు, లేకపోతే ఒక గుడ్ ఫ్రైడే, మళ్ళీ నెక్స్ట్ గుడ్ ఫ్రైడే వరకు వాళ్ళు కనపడరు, దేవుడికే కనపడరు. అలా కాదు. లేకపోతే నువ్వు స్టేబుల్ ఉండాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత అవసరం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత ఆశీర్వదించబడినా, ఎంత ఆశీర్వదించబడకపోయినా, యు ఆర్ బి దేర్ ఇన్ ద స్టేబుల్ ఇన్ ప్రేయర్స్. ప్రేయర్ లో స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు మనం ఈ రోజు మంచిగా 4 పూటల భోజనం చేసాము, మంచి ఫ్రూట్స్ తీసుకున్నాము, వెజిటేబుల్ తీసుకున్నాము, అండ్ నాన్ వెజ్ తీసుకున్నాము, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, అన్ని మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నాము. ఇది ఈ రోజు వరకే. మళ్ళీ రేపు ఏమవుతుంది? మళ్ళీ ఆకలి అవుతుందా లేదా? ఈ రోజు ఇంత తిన్నామని మళ్ళీ రేపు ఆకలి కాకుండా ఉంటుందా? మళ్ళీ రేపు మార్నింగ్ రాగానే మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాము. ఎలాగైతే మనం ఆకలి అవుతుందో, సో ఈ రోజు 100 కిలోలు తిన్నాం కదా అని మళ్ళీ రేపు తినకుండా ఉంటామా అండి? రేపు కంపల్సరీ ఆకలి అవుతుంది. నువ్వు ఈ రోజు కడుపు నిండా తిన్నా, పొట్ట పగిలేటట్టు తిన్నా కూడా అది అరిగిపోతుంది, మళ్ళా ఆకలిస్తుంది అది. సో మళ్ళీ తినాల్సి వస్తుంది. ప్రేయర్ కూడా అలాగే. నువ్వు ఈరోజు 10 గంటలు ప్రార్థించిన, అమ్మయ్యా ఈరోజు 10 hours ప్రార్థించిన, 10 days వరకు సరిపోతుంది ప్రేయర్. అట్లా కాదు. ఏ రోజు కీడు ఆ రోజుదే, ఏ రోజు ప్రార్థన ఆ రోజుదే, ఏ రోజు వాక్యము ఆ రోజుదే. సో ఈ రోజు 10 గంటలు నేను వాక్యం చదువుకున్నా, ఇక రేపు ఇంకా 10 రోజులు అవసరం లేదు. రోజు గంట చొప్పున వేసుకున్నా కూడా ఇంకా 10 రోజుల వరకు నేను వాక్యం చదవాల్సిన అవసరం లేదు. ఈ రోజే నేను 10 రోజులకు సరిపోయేంత తిన్నాను. అట్లుంటదా అండి? మనం ఆహార విషయంలో అలా ఉంటామా? 10 రోజులకు సరిపోయేంత ఈ రోజే తింటామా? 1 week సరిపోయేంత ఈ రోజు తింటామా? ఏ రోజు కీడు ఆ రోజుదే, ఏ రోజు మేలు ఆ రోజుదే, ఏ రోజు బైబిల్ రీడింగ్ ఆ రోజుదే, ఏ రోజు ప్రార్థన ఆ రోజుదే. సో ఈ రోజు 10 గంటలు ప్రార్థించినా మళ్ళీ రేపు ప్రార్థించాల్సిందే, రేపు 20 గంటలు ప్రార్థించినా మళ్ళీ ప్రార్థించాల్సిందే. సో స్టెబిలిటీ ప్రార్థనలో ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. సో నెవర్ నెగ్లెక్ట్ యువర్ ప్రేయర్ లైఫ్ ఎప్పుడైనా కూడా. సో స్టెబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ వర్క్ అయినా అంత అండి. ఇప్పుడు చూడండి, ఎందుకు ఈ ఆన్లైన్ లో నేను ప్రతిరోజు చెప్తున్నాను, స్టెబిలిటీ ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు చేస్తేనే
ఆ గ్రోత్ ఉంటది. ఏదైనా కూడా మీరు ఏ పని అయినా మొదలు పెట్టండి, కంటిన్యూస్ ఎఫర్ట్ విల్ బికమ్ ఏ సక్సెస్ మ్యాన్. ఓకే, నువ్వు సక్సెస్ కావాలంటే ఒకటే సింబల్ అండి, ఒకటే సూత్రము గుర్తుపెట్టుకోండి. మీరు ఏ విషయంలో, బిజినెస్ లో సక్సెస్ కావాలన్నా, జాబ్ లో సక్సెస్ కావాలన్నా, మినిస్ట్రీలో సక్సెస్ కావాలన్నా, మీ పర్సనల్ లైఫ్ లో, ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ కావాలన్నా, కంటిన్యూయస్ ఎఫర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంటిన్యూస్ గా ఎఫర్ట్ పెడితేనే. ఇప్పుడు నేను బిజినెస్ పెట్టుకున్నాను అనుకోండి, 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా కష్టపడితేనే ఆ ఫ్రూట్ రిజల్ట్ వస్తుంది. నేను జాబ్ చేశాను అనుకోండి, 5 సంవత్సరాలు స్టెబిలిటీగా కష్టపడితేనే నాకు ప్రమోషన్స్ వస్తాయి. ఏదైనా తీసుకోండి, మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, నిలకడగా చేస్తేనే కానీ కంటిన్యూస్ ఎఫర్ట్ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. ఓకేనా అండి? బ్రేక్ ఇవ్వద్దు. ఇప్పుడు జాబ్ లో బ్రేక్ ఇచ్చినా కూడా, కెరియర్ లో బ్రేక్ ఇచ్చినా కూడా మళ్ళీ నీకు గ్రోత్ రాదు. బిజినెస్ పెట్టుకున్నావు, కిరాణా షాప్ లేకపోతే ఒక 2 నెలలు నడిపించావు, 1 నెల మూసేసావు, నువ్వు గ్రోత్ ఉండదు. కంటిన్యూస్ గా ఏ పని చేయండి, మీరు కంటిన్యూస్ గా చదివినా కంటిన్యూస్ గా చదవాలి, ఉద్యోగం చేసిన కంటిన్యూస్ గా, ప్రార్థన కూడా కంటిన్యూస్ గా, మినిస్ట్రీ కూడా అంతే అండి. ఇప్పుడు చూడండి, మినిస్ట్రీ కూడా ఎందుకు నేను కంటిన్యూస్ గా అంటే, ఎప్పుడు ఎప్పుడు క్లిక్ అవుతుందో తెలియదు మినిస్ట్రీ కూడా. సో అందుకే నేను కంటిన్యూస్ గా ఎఫర్ట్ పెడుతున్నాను లేదా, మీరే చూస్తున్నారు సాక్ష్యం. 3-4 సంవత్సరాల నుంచి ఎవ్రీడే ఎఫర్ట్ పెడుతున్నాను. సో ఏ పనైనా కూడా అలాగే అండి. మనము ఆహారం తీసుకున్నాం, ఇప్పుడు టాబ్లెట్ ఇచ్చాడు ఒక బీపీ తగ్గాలని, ప్రతిరోజు వేసుకుంటేనే కదా అది తగ్గేది. అది ఒక రోజు వేసుకొని ఒక రోజు వేసుకోకపోతే రోగం నయం అవుతుందా? నయం కాదు కదా. సో అలాగే ప్రేయర్ కూడా అలాగే కంటిన్యూస్ గా ఉండాలండి. ప్రేయర్ ఒకటే కాదండి, లైఫ్ లో ఒక సూత్రం చెప్తున్నాను మీ అందరికీ కూడా. సక్సెస్ కావాలంటే లైఫ్ లో నువ్వు కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టినప్పుడే సక్సెస్ అవుతారండి. కొంతమంది మహానుభావులు చనిపోయే వరకు కూడా ఏంటిది, చనిపోయే వరకు కూడా వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ రతన్ టాటా గారు, ఆయన చనిపోయే వరకు కూడా ఆయన ఎఫర్ట్ పెడుతూనే ఉన్నాడు. సో అలా ఉంటారు బిజినెస్ మ్యాన్స్, లేకపోతే పొలిటికల్ లీడర్స్, వాళ్ళు ఎఫర్ట్ పెడుతూనే ఉంటారు. సో నీకు ప్రార్థనకు కూడా జవాబు రావాలంటే ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, బ్రేక్ ఇవ్వద్దు. నీ ప్రయత్నాలలో బ్రేక్ ఉండద్దు, నీ ప్రార్థనలో బ్రేక్ ఉండద్దు, దేవుడితో సావాస విషయంలో బ్రేక్ ఉండద్దు. సో దేవుడి విషయంలో ఎప్పుడు కూడా బ్రేక్ రావద్దండి, ఎప్పుడు కూడా బ్రేక్ రావద్దు. వాక్యం చదవడంలో బ్రేక్ రావద్దు, ప్రార్థన చేయడంలో బ్రేక్ రావద్దు, అలాగే దేవుడితో సావాసం చేయడంలో బ్రేక్ రావద్దు, సంఘానికి వెళ్ళడంలో బ్రేక్ రావద్దు, మనం తినే ఆహారంలో బ్రేక్ రావద్దు, మన ఉద్యోగ విషయంలో బ్రేక్ రావద్దు, మన యొక్క బిజినెస్ విషయంలో బ్రేక్ రావద్దు. ఎప్పుడు కూడా బ్రేక్ అనేది మాట తీసుకోవద్దు, బ్రేక్ తీసుకోవద్దు, ఎప్పుడు కూడా బ్రేక్ తీసుకోవద్దు, అస్సలు బ్రేక్ తీసుకోవద్దు. మనకు జ్వరము 103 జ్వరం వచ్చినా కూడా తినడం ఆపుతామా అండి? బ్రేక్ తీసుకోము, తింటే శక్తి వస్తుంది కదా. కొందరు అంటారు, నాకు తినబుద్ధి కావట్లేదు, జ్వరం వచ్చింది, అయినా తిన్నా, నాకు కొంచెం బలం వస్తుంది. ఇట్లా నువ్వు తింటా అంటే ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఆ జ్వరము, దగ్గు, జలుబు తగ్గుతుంది అంటారు. నీకు కష్టాలు ఎక్కువవుతున్నాయా, ప్రేర్ చేయి, ప్రేర్ చేస్తా నీ లోపల ఆ ఇమ్యూనిటీ పవర్ పెరిగినట్టు, ఆ పవర్ పెరిగి ఈ కష్టాలన్నిటికీ సొల్యూషన్ వస్తుంది. అర్థమవుతుందా అండి? సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఫీల్డ్ లో సక్సెస్ కావాలన్నా, మినిస్ట్రీలో సక్సెస్ కావాలన్నా, ప్రేయర్ లో సక్సెస్ కావాలన్నా, ఉద్యోగంలో సక్సెస్ కావాలన్నా, కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టడం మొదలు పెట్టండి. అండ్ జాబ్ లో సక్సెస్ కావాలన్నా, మ్యారేజ్ లైఫ్ లో సక్సెస్ కావాలన్నా, అన్ని విషయాలలో కూడా కంటిన్యూస్ ఎఫర్ట్, బ్రేక్ అనేది ఇవ్వకూడదు ఎప్పుడు కూడా. బ్రేక్ ఇస్తే ఇక బ్రేకే అయిపోతుంది, బ్రేకప్ అయిపోతుంది. ఇక ఏ విషయంలో అయినా కూడా బ్రేకప్ అయిపోతుంది. ఇప్పుడు అందుకే చూడండి, యవనస్తులు కూడా, రిలేషన్ లో ఉన్న వాళ్ళు కూడా ప్రతిరోజు మాట్లాడుకుంటారు, బ్రేక్ ఇస్తే మళ్ళీ బ్రేకప్ అయిపోతుందేమో అని. సో అలాగే బ్రేక్ ఇవ్వద్దు. ప్రార్థన కూడా బ్రేక్ ఇచ్చావంటే బ్రేకప్ అయిపోయినట్టే. సో నో బ్రేక్, డోంట్ గివ్ బ్రేకప్. కంటిన్యూస్ ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక సక్సెస్ కి ఫార్ములా, సక్సెస్ కి ఫార్ములా. ప్రతిరోజు చేసుకోండి, క్రమం తప్పకుండా చేసుకోండి. సో కంటిన్యూస్ గా చేసుకోండి, ఆసక్తితో చేసుకోండి, అండ్ ఇంపార్టెంట్ తో చేసుకోండి. ఈ రోజే రావాలని చేసుకోండి, ఈ రోజే కాదు, ఈ క్షణమే, ఈ గడియనే రావాలని ప్రార్థించండి, తప్పకుండా వస్తుంది. సో వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఉపమానము చెప్పాను. చూసారా అండి, విసకక నిత్యము ప్రార్థన చేయి ఉండవాలని యేసయ్య చెప్తున్నాడు. విసుకద్దు ప్రార్థనలో. అయ్యో 3 సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నానే, జవాబు రావట్లేదు. నో, విసుకకు. మేబీ 3వ సంవత్సరం రాలేదేమో, 4వ సంవత్సరం వస్తుందేమో. 3 నెలల నుంచి ప్రార్థిస్తున్నాను, 20 సంవత్సరాల నుంచి నా పరిస్థితి మారట్లేదు, మేబీ 21వ సంవత్సరం మారుతుందేమో. 15 సంవత్సరాల నుంచి నా పరిస్థితులు మారట్లేదు, 16వ సంవత్సరం మారుతుందేమో. చెప్పలేము, వి నెవర్ నో. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ ప్రార్థనకు ఏ జవాబు ఎప్పుడు వస్తుందో తెలియదు. గుర్తుపెట్టుకోండి, ఏ ప్రార్థనకు ఎప్పుడు జవాబు వస్తుందో తెలియదు, ఏ క్షణంలో వస్తుందో తెలియదు. ఒక దొంగ వచ్చినట్టు, ఒక దొంగ చెప్పి వస్తాడా అండి? సో అలాగే ప్రార్థనకు జవాబు కూడా అలాగే వస్తుందండి, ఒక దొంగ వచ్చినట్టు వస్తాడు. ఒక ఆపద వచ్చినట్టు, ఆపద కూడా చెప్పి రాదు, ప్రమాదం చెప్పి రాదు, ఆ సునామీ చెప్పి రాదు.
సో అలాగే నీ ప్రార్థనకు జవాబు కూడా అలాగే వస్తుందండి. ఏ ప్రార్థనకు ఎప్పుడు వస్తుందో తెలియదు. 3 సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నావు. మేబీ 3వ సంవత్సరం 1వ నెల 1వ రోజుకే నీకు ప్రార్థనకు జవాబు రావచ్చు. మేబీ ఆ రోజే నీకు జవాబు ఇచ్చే రోజే నువ్వు ఆపి ఉండొచ్చు ప్రార్థనకు జవాబు వచ్చే రోజు. ఓకే, దేవుడు ఈ రోజు నువ్వు ఒక సంవత్సరం నుంచి ఒక ప్రార్థన గురించి ఒక ప్రేయర్ చేస్తున్నావు, లేకపోతే నీ జాబ్ గురించి ప్రార్థిస్తున్నావు 1 సంవత్సరం నుంచి. ఇక రావట్లేదని ఆపేశావు. కానీ దేవుడు ఈ రోజే నిర్ణయించుకున్నాడు, ఈ రోజు ప్రార్థన చేస్తే వీడికి జాబ్ ఇద్దామని. కానీ నువ్వు ప్రార్థన చేయట్లేదు, దేవుడు ఇవ్వట్లేదు. నువ్వు ప్రార్థన చేయట్లేదు. ఈ రోజు ప్రార్థన చేస్తే నేను ఇద్దామని అనుకుంటున్నాడు దేవుడు. సో ఈ రోజు ప్రార్థన చేస్తే ఈ జాబ్ ఈ రోజు ఇద్దాము. 1 year నుంచి పాపం వాడు అడుగుతున్నాడు కదా, ఈ రోజైనా అడుగుతాడో లేదో చూద్దాము. ఈ రోజు అడిగితే ఈ రోజు ఇచ్చేద్దామని అనుకుంటాడు దేవుడు. అప్పుడు ఏం చేస్తావు? ఇక నీకు 1 year నుంచి రావట్లేదు కదా అని ప్రార్థన ఆపేశావు. ఇక దేవుడు ఏమన్నాడు? ఈ రోజు డిసిషన్ తీసుకున్నాడు నీ జీవితంలో ఈ రోజుకి 1 year నుంచి అడుగుతున్న దానికి ప్రార్థన ఇవ్వాలని. సో ఏమైతుంది? నీ ప్రార్థనకు జవాబు రాదు. సో అందుకే విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. విసుకద్దు. నువ్వు దేని గురించి అడుగుతున్నావో అడగండి, అడుగుతూనే ఉండండి, రిపీటెడ్ గా అడుగుతున్నాండి. నిత్యము అడగండి. నిత్యం అంటే ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతిరోజు అడుగుతూనే ఉండాలి. నిత్యము అంటే విసుకక అంటే నెగ్లెక్ట్స్ తోటి, లేకపోతే అలసిపోయో విసిగిపోయో ప్రార్థన చేయొద్దు. అలా చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. విసుకక నిత్యము ప్రార్థన చేయవలెను అని చెప్తున్నాడు యేసయ్య. సో ఇప్పుడు అర్థమవుతుందండి. ఇంకా ఇప్పుడు ఈ వింటుంటే మీకు ప్రార్థన జీవితం మెరుగవుతుందా లేదా, షైన్ అవుతుందా లేదా? ప్రార్థనకు అందరికీ తెలుసు, కాకపోతే కొంచెం షార్ప్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో కత్తి ఉంటది, ఒక్కొక్కసారి మొండిపోతుంది, అంటే సరిగా కట్ చేయలేదు. వస్తారు ఒక ఇంటి ముందట వాళ్ళు వచ్చి ఆ కత్తిని షార్ప్ చేసి వెళ్ళిపోతారు. లేకపోతే మటన్ షాప్ లో చూడండి, ఊకే నూరుతా అంటారు కత్తిని, ఊకే షార్ప్ అవుతుంటది నాన్ వెజ్ కొట్టే దగ్గర. అలాగే మనం షార్ప్ చేసుకోవాలి, మన ప్రేయర్ లైఫ్ కూడా ఇలా షార్ప్ చేసుకోవాలి. అప్పుడు మనం ఇంకా ఎఫెక్టివ్ గా రిజల్ట్స్ తీసుకోవచ్చు దేవుడి దగ్గర నుంచి. సో గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, వాక్యం ద్వారా మళ్ళొకసారి మమ్మల్ని అందరినీ కూడా దర్శించావు తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రార్థన ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే మర్మాలను బయలుపరిచావు తండ్రి. వాక్యంలో మా అందరికీ కూడా ప్రార్థన ఎలా చేసుకుంటే జవాబు వస్తుంది, ఎలా చేస్తే ఉత్తరం వస్తుందని ఆత్మ ప్రేరేపణతో గొప్ప గొప్ప వాచనాలు చెప్పావు తండ్రి. ఈ రోజు నుంచి మేము ప్రార్థనను ఇంకా మెరుగుగా వాడే శక్తిని దయచేయమని, ప్రార్థనలో మేము మెరుగయ్యేలాగా, ప్రార్థనలో ఇంకా షైన్ అయ్యేలాగా, ప్రార్థనలో ఇంకా బ్రైట్ అయ్యేలాగా, ప్రార్థనలో ఇంకా షార్ప్ అయ్యేలాగా మమ్మల్ని అందరినీ కూడా తయారు చేస్తున్నందుకు, మమ్మల్ని అందరినీ కూడా ప్రిపేర్ చేస్తున్నందుకు మీకే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.